ఇది విను. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. వాట్ ఐ కాంట్ బి ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ డోంట్ గో టు ద జిమ్. ఓకే, ఒకసారి మేడం ప్రొఫైల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను, ఏమైనా పాయింట్స్ ఏమైనా మర్చిపోతానని. ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. సో ప్రొఫైల్లో అయితే ఫిట్నెస్ ఎంతూసియిస్ట్ అని వర్డ్ ఉంది కదా, దాన్ని మనం మెటా ఏని అడుగుదాం. అసలు ఫిట్నెస్ ఎంతూసియిస్ట్ అంటే ఏంటో మీనింగ్ అని. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ చూసారు కదా, అది నాకు మెటా ఏ ఇచ్చిన రిప్లై అనమాట. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే మనం నమ్మిన దాని మీద హార్డ్ వర్క్ చేసి ఇతరులను ఇన్స్పైర్ చేయడం, అంతేగాని జిమ్కి వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది పీపుల్ చాయిస్ అది. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండి మీరు ఒకరికి చెప్పాలి, ఇలాగ జిమ్కి వెళ్ళండి, హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి అని. వాళ్ళు వింటే వాళ్ళ చాయిస్ అది, వినకపోయినా వాళ్ళ చాయిస్ అది. అండ్ చాలా మంది మనం చూస్తూ ఉంటాం డిస్రెస్పెక్ట్ఫుల్ గా కామెంట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆయన రెస్పెక్ట్ఫుల్ గా మేడం 40+40 100 ఎందుకు అయిందని అడిగారు. మీరు దానికి రిప్లై ఇవ్వండి, లేకపోతే మానండి, అది మీ చాయిస్. అండ్ మీకు 40+40 = 100 ఎందుకు అయిందో ఆన్సర్ ఇవ్వడానికి ఆయనకైతే పేషెన్స్ లేదు. కానీ మీకు ఆయన అడిగిన క్వశ్చన్ తో రీల్ చేసే పేషెన్స్ ఉందన్నమాట. సో అంకుల్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి మేడం గారి దగ్గర అయితే ఆన్సర్ లేదంట. నేను మీకు చెప్తాను 40+40 100 ఎందుకు అయిందో. మీరు మొత్తం చూస్తే వెయిట్ ప్లేట్స్ ఏమో మొత్తం 40 80 కేజీస్, రాడ్ వెయిట్ ఏమో +20 కేజీస్, టోటల్ 100 కేజీస్ అలా అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.